గుడ్ మార్నింగ్ ఏడిఎంఎస్ లీడర్స్. మీ అందరికీ ముఖ్య సమాచారం, ముఖ్య విన్నపం ఏంటంటే, మన కంపెనీ మీద వేరే కంపెనీ వాళ్ళు ప్లస్ కొంతమంది మీడియా మిత్రులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే చూడండి, మరి మన ఏడిఎంఎస్లో కూడా చాలా మంది పాత్రికేయులు అండ్ మీడియా మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు. దీంట్లో కొందరు జెన్యూన్గా ఉంటారు, కొందరేమో ఫ్రాడింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి సమస్యలో ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ నీతిగా నిజాయితీగా ఎవరు ఉన్నారండి. కొంతమంది ఫ్రాడింగ్ అంటే డబ్బులకు కకృతి పడి డబ్బులు ఇవ్వకపోతే ఇట్లా వైరల్ గా చేసేసి మొత్తం బిజినెస్ స్మార్ట్ చేయాలని చేసి కొంతమంది ఆలోచిస్తారు. అటువంటి త్వరలోనే మన కంపెనీలో కూడా ఈ స్వేచ్ఛ పేపరు ప్లస్ బిగ్ టీవీ అనే వాళ్ళు ఇద్దరు కూడా కుమ్మక్కై డబ్బులకు ఆశపడి ఇయ్యని ఎడల లోకల్ లీడర్లతో మాట్లాడి డబ్బులు ఇయ్యని ఎడల దీని గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటి వాటిని పట్టుకోవద్దు. మన కంపెనీ స్టాండర్డ్ గా ఉంది, బ్రహ్మాండంగా నడుస్తుంది. కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కంపెనీ పేవర్స్ ఇస్తూనే ఉన్నది, బండ్లు నడుతూనే ఉన్నది. అసలు ఆ పేపర్లో ఇచ్చిన దానికి వాళ్ళు చెప్పిన దానికి ఎటువంటి పొంతన లేదు. జస్ట్ మన ఫోటోలు వీడియోలు అన్ని సేకరించి చేసి ఎవరో ఒక విషయం తెలియని వ్యక్తితోటి ఫోన్ లో మాట్లాడి దాన్ని మైక్ ద్వారా వీడియో చేసి పెట్టి మేము స్ట్రింగ్ ఆపరేషన్ చేసినామని చెప్పేసి పెద్ద బడాయి కొడుతున్నారు తప్ప ఏమి లేదు. అసలు ఆ మీడియాలే దొంగ మీడియాలు. కాబట్టి లీడర్స్ అందరూ కూడా అర్థం చేసుకొని వర్క్ చేయాలి. అసలు కంపెనీ ఎండీల దగ్గర కూడా మాట్లాడాల్సింది కూడా వాళ్ళు కలవలేదు. రెండవది ఏంటంటే, నల్గొండ సిఎండ్ఎఫ్ అయినటువంటి సంతోష్ గారిని మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అసలు వాళ్ళకి బిజినెస్ ప్లాన్ తెలియదు, డైరెక్ట్ సెల్లింగ్ గురించి కూడా తెలియదు. అసలు వాళ్ళు మీడియా రిపోర్టర్లకు చేసే వాళ్ళకి అసలు 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పేదంతా మోసం, అబద్ధం. కాబట్టి వీటిని నమ్మద్దు. వాళ్ళు రాసేసి రాస్తూనే ఉంటా అంటారు, రాయాలి. వాళ్ళు కూడా మన మంచి కోసమే చేస్తున్నారు. వాళ్ళని కూడా మనం ప్రేమిద్దాం, వాళ్ళని ద్వేషించొద్దు. ఇంకో విషయం ఏంటంటే, మీడియా మిత్రులు చేసినటువంటి పని రేపు మన భవిష్యత్తులో మనకు ఒక ముందడుగు వేసి ఇంకా జనాలను చైతన్యవంతం చేయడానికి మన కంపెనీ ఇంకా స్ట్రాంగ్ గా ముందుకెళ్తుంది. దీనివల్ల గవర్నమెంట్ లో కూడా కొద్దిగా కదలిక కలుగుతుంది. కాబట్టి బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు డెవలప్ అవుతారు. కాబట్టి మన ఏడిఎంఎస్ అనేది చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎన్నో లక్షల మందికి ఉపాధిని కల్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించుకొని మీరందరూ వర్క్ చేయాల్సిందే కోరుతున్నాను. మనం ఎవరిని కూడా ఇబ్బంది పడద్దు. కానీ ఫ్రాడింగ్ చేసే వాళ్ళు ఫ్రాడింగ్ చేస్తారని అంటారు. డబ్బులకు కకృతి పడి వాళ్ళు కూడా చేసుకుంటే వాళ్ళకి లక్షల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ చేసుకోక ఈ 10 రూపాయలకు 5 రూపాయల కోసం కలిసి కకృతి పడే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎటువంటి మనం ఏమనద్దు, చేయొద్దు. కాబట్టి మనం వాళ్ళని మంచి మనసుతో ఆశీర్వదించి మీరు ఇంకా 10 న్యూస్లు ఇచ్చినా కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా నేను కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.